హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే తెలుసు, మేము రీసెంట్గా క్యారెట్ లేన్కి వెళ్ళాము డైమండ్ ఇయర్ రింగ్స్ కోసం అని చెప్పి. కాకపోతే 1 క్యారెట్ డైమండ్ ఇయర్ రింగ్స్ అక్కడ లేవని చెప్పి వచ్చేసాము. తర్వాత డైమండ్ కలెక్షన్స్లో చూసాము. ఈ స్టోర్ అయితే తిరుపతిలో ఉంటుంది. ఫైనల్లీ ఈ స్టోర్‌లో అయితే మేము డైమండ్ ఇయర్ రింగ్స్ పర్చేస్ చేసేసాము. ఏం తీసుకున్నామన్నది కూడా వీడియో ఎండ్‌లో నేను చూపిస్తాను విత్ డీటెయిల్స్. వై డైమండ్ కలెక్షన్స్ అనుకోవచ్చు మీరు. వై నాట్ జాయ్ లూకాస్ ఆర్ మలబార్ అని. కాకపోతే మేము ఆల్రెడీ ఈ స్టోర్‌కి వచ్చే ముందే మలబార్‌కి వెళ్ళాము అండ్ జాయ్ లూకాస్‌కి కూడా వెళ్ళాము. ఈవెన్ జిఆర్‌టీ కూడా విజిట్ చేశాము. 1 క్యారెట్ కంటే పైనున్న డైమండ్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా 1.5 లాక్ అబోవే ఉన్నాయి. బట్ మాకు ఇక్కడైతే వెరీ రీజనబుల్ ప్రైస్‌కొచ్చాయి. ఈ స్టోర్‌లో డైమండ్ జ్యువెలరీ హోల్‌సేల్ ప్రైజెస్‌కే వస్తాయి. అన్‌లైక్ బ్రాండెడ్ జ్యువెలరీ షాప్స్ లాగా కాకుండా. వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో, మాకైతే ట్రస్ట్ అనమాట. ఇక్కడే పర్చేస్ చేస్తే బెటర్ డైమండ్ జ్యువెలరీ అయితే అని. చాలా డెకేడ్స్ నుండి సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్‌లో అయితే కంటిన్యూ అవుతున్నారు. నాకు బాగా అనిపించిన కలెక్షన్ మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఇయర్ రింగ్స్. ఎందుకంటే మేమొచ్చిన పర్పస్ ఇయర్ రింగ్స్ తీసుకోవడానికే కాబట్టి మేము చూసిన కలెక్షన్ కూడా అవే చూసాము. ఇక్కడ మీకు చూపిస్తున్న ఇయర్ రింగ్స్‌లో ఎమరాల్డ్ స్టోన్ అయితే ఉంది కదా! అది చేంజబుల్. ఎమరాల్డ్స్ ప్లేస్‌లో మనము వేరే స్టోన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకు చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. చేంజబుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఏ ఇయర్ రింగ్స్‌కైనా లేకపోతే అగైన్ మనం కస్టమైజ్ చేపించుకోవచ్చు. రెగ్యులర్‌గా మనకైతే రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఇస్తారు కదా చేంజబుల్స్. ఇక్కడ మీరు చూసారంటే డిఫరెంట్ కలర్స్ అనమాట. ఆరెంజ్ అండ్ బ్లూ సఫైర్స్, గోమేధికాలు ఇచ్చారు. ఈవెన్ చిన్న పిల్లలైతే కన్నా స్టడ్స్ లాగా కూడా యూజ్ చేసేయచ్చు. డైమండ్స్‌తో ఇంక్లూడ్ చేయకుండా కూడా. కలెక్షన్ అంతా కూడా ఎయిదర్ 18 క్యారెట్ లేదంటే 22 క్యారెట్‌లో చేసినవే. 14 క్యారెట్ అయితే ఏమీ లేదు. ఆల్సో బెస్ట్ పార్ట్ ఏంటంటే షోరూమ్ పైననే వర్క్‌షాప్ కూడా ఉంటుంది. ఏవైనా మైనర్ చేంజెస్ కావాలంటే మనకు వెంటనే చేసిస్తారు కూడా. నెక్స్ట్ ఈ కలెక్షన్ చూసారంటే ఎవ్వరైనా చూడంగానే సాలిటైర్స్ ఏమో అనుకుంటారు. ఈవెన్ నేను కూడా సాలిటైర్స్ అనుకున్నాను. బట్ అడిగితే లేదు, నార్మల్ డైమండ్స్ తీసుకొని వాటిని సాలిటైర్స్ లాగా డిజైన్ చేశారంట. చూడ్డానికి అస్సలు కనుక్కోలేము, డిఫరెన్సే తెలీదు. మనము సాలిటైర్స్ తీసుకోవాలంటే సింగిల్ డైమండ్ కాస్త పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి ప్రైస్ ఎక్కువ పడుతుంది. ఇలా తీసుకున్నామంటే మనకు ప్రైస్ కూడా కాస్త తక్కువలోనే వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్న స్టడ్స్ అయితే 30-40 ఏజ్ గ్రూప్ కంటే కూడా 40-50 వాళ్ళకి చాలా బావుంటాయి. ఎందుకు ఏజ్ గ్రూప్ మెన్షన్ చేస్తున్నాను పర్టిక్యులర్‌గా అంటే 40-50 ఉన్న వాళ్ళేంటంటే టీనేజర్స్ పెట్టుకున్న కలెక్షను పెట్టుకోలేరు. ఆల్సో అలా అని మరీ పెద్దవాళ్ళు పెట్టుకున్న కలెక్షన్ కూడా పెట్టుకోలేరు. సో, సెలక్షన్ అయితే కాస్త ట్రిక్కీగా ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళనే నేను చూస్తుంటాను. ట్రెండీ కలెక్షన్ చూపిస్తే మేమేం చిన్న పిల్లలమా అంటారు. అలా అని మరీ ట్రెడిషనల్ కలెక్షన్ చూపిస్తే మాకంత ఏజ్ లేదు గదా అంటారనమాట. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళతో షాపింగెళ్ళి నాకు బాగా. మీకు చూపిస్తున్న ఏ ఇయర్ రింగ్స్‌కి కూడా నేను వెయిట్ చూపించట్లేదు. బికాజ్ రీజన్ ఈజ్ వెరీ సింపుల్. వెయిట్‌తో ప్రొపోర్షనేట్‌గా ప్రైస్ ఉండదు. ఎప్పుడైనా అందులో యూజ్ చేసిన డైమండ్ క్వాలిటీని బట్టే మనకు ప్రైస్ ఉంటుంది. డైమండ్ ఇయర్ రింగ్స్ ఎస్పెషల్లీ. సో, నేనైతే చూపించట్లేదు వెయిట్ డీటెయిల్స్. అక్కడున్న ఇయర్ రింగ్స్ అన్నింటిలోనూ నాకు బెస్ట్ అనిపించినవైతే ఈ స్టడ్స్ నాకు చాలా నచ్చాయి. బట్ మా మదర్‌కి అంత సెట్ అవ్వలేదు. చాలా ఓవర్ సైజ్డ్ స్టడ్స్ కదా! తను ప్రిఫర్ చేయదు. బట్ నాకు పర్సనల్‌గా బాగా నచ్చాయి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే చేంజబుల్స్ ఉన్నాయి కదా! ఒకవేళ ఆల్రెడీ మన దగ్గర నెక్లెసెస్ ఉండి డైమండ్ నెక్లెసెస్ అందులో డిఫరెంట్ కలర్ స్టోన్స్ ఉంటే వాటికి తగ్గట్టు మనము స్టడ్స్‌లో కూడా చేంజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. 1 పెయిర్ ఆఫ్ స్టడ్స్ డిఫరెంట్ నెక్లెసెస్‌కి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా అట్రాక్టివ్‌గా కనిపించాయి. ఇందులో మీకు చూపిస్తున్న అన్ని డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా ఓపెన్ సెట్టింగ్‌లో వచ్చినవే కాబట్టి వెయిట్ కూడా తక్కువే ఉంటాయి. యాక్చువల్‌గా క్లోజ్డ్ సెట్టింగ్ అయితే వెయిట్ చాలా ఎక్కువొస్తాయి ఇయర్ రింగ్స్. ఓపెన్ సెట్టింగ్‌కి వెళ్ళడమే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఓపెన్ సెట్టింగ్ అయితే 18 క్యారెట్ గోల్డ్ యూజ్ చేస్తారు. బట్ క్లోజ్డ్ సెట్టింగ్ డైమండ్ జ్యువెలరీకైతే 22 క్యారెట్ గోల్డ్ యూజ్ చేస్తారు.
తిరుపతి లోకల్‌లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్‌గా ఒకసారి విజిట్ చేయండి. మీకొక ఐడియా వస్తుంది. మీరు గూగుల్‌లో సెర్చ్ చేశారంటే మీకు అడ్రెస్ వచ్చేస్తుంది. డైమండ్ కలెక్షన్స్ అని చెప్పి. నియర్ టు బ్లిస్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వీళ్ళకి ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. ఒకసారి నేనైతే సెర్చ్ చేస్తాను. నాకు దొరికిందంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను మీకు. మేము తీసుకున్న స్టడ్స్ అయితే అరౌండ్ 1.24 లాక్ చెప్పారు. మేము వెళ్ళిన టైంలో స్టాఫ్ మాత్రమే ఉన్నారు. ఓనర్స్ అవైలబుల్‌లో లేరు. అగైన్ నేనైతే కాల్ చేశాను. వాళ్ళకి కాల్ చేస్తే మాకు రీజనబుల్ ప్రైస్ అయితే ఇచ్చారు. ఫస్టే ఇక్కడికి వెళ్ళింటే అంత ఈజీగా సెలెక్షన్ అయ్యేది కాదేమో. వేరే షాప్స్‌లో చూద్దాము. ఇంకా ఏమైనా కలెక్షన్ ఉంటుంది అనిపించేది. కాకపోతే అప్పటికే అన్ని స్టోర్స్ మేము చెక్ చేసొచ్చాం కాబట్టి మాకు ఇక్కడ ఈజీగా షాపింగ్ అయిపోయింది. మా మదర్ కూడా చాలా హ్యాపీ. తను అనుకున్నట్లే తనకు బాగా కుదిరాయి ఇయర్ రింగ్స్. జ్యువెలరీ స్టోర్ అడ్రెస్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. మీలో ఎవరికైనా ఇంకా డౌట్‌గా ఉంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఆ నెంబర్‌కి కాల్ చేయండి. మీకు క్లియర్‌గా అడ్రెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఫైనల్లీ ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నామనేది మీకు చూపిస్తాను. ఈవెన్ బాక్స్ కూడా చూడండి. వుడెన్ బాక్స్ ఇచ్చారు. చాలా బావుంది క్వాలిటీ అయితే. ఇక్కడ మీకు చూపిస్తున్న స్టడ్స్ అయితే మేము ఫైనల్ చేసి తీసుకున్న స్టడ్స్. ఆల్సో ప్రైస్ బ్రేకప్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇది మొత్తం కూడా ఓపెన్ సెట్టింగ్‌లో వచ్చింది. మీకు క్లియర్‌గా తెలుస్తోంది కదా! క్లోజ్డ్ సెట్టింగ్ ఏంటంటే నాకెందుకో మరి డైమండ్స్ ఎలివేట్ అవ్వవనిపిస్తుంది. ఓపెన్ సెట్టింగ్ అయితేనే బాగా కనిపిస్తాయేమో డైమండ్ జ్యువెలరీ ఎప్పుడైనా అనిపిస్తుంది. మేము చూసిన జ్యువెలరీ షాప్స్ అన్నిటిలో కూడా ఓపెన్ సెట్టింగ్ ఉన్న డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే బాంబే స్క్రూవే ఇచ్చారు. ఈవెన్ వీళ్ళు కూడా బాంబే స్క్రూ ఇచ్చారు. ఎందుకంటే తక్కువ వెయిట్‌లో చేస్తారు కదా ఇయర్ రింగ్స్. అందువల్ల బ్యాక్ సైడ్ స్క్రూ నార్మల్ పెట్టలేమని చెప్పారు. కాకపోతే ఇవి బాగా లైక్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. రెగ్యులర్‌గా ఉన్న వీక్ స్క్రూస్ లాగైతే లేవు. మా మదర్‌కి ఫస్ట్ టైమ్. తనకు ఎప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ లేవన్నమాట బాంబే స్క్రూ ఉన్నవి. మెడ్రాస్ స్క్రూ పెట్టిస్తారేమో కూడా అడిగింది. వాళ్ళు కూడా చేంజ్ చేపిస్తామని చెప్పారు. కాకపోతే ఒక 20 డేస్ పడుతుందంట చేపించాలంటే. అంతలోపు మేము తిరుపతి నుండి బెంగుళూరు వెళ్ళిపోతాం కదా! డెలివరీ తీసుకోవాలన్నా కూడా వాళ్ళు విలేజ్ నుండి మళ్ళీ రావాలి. దట్స్ వై వద్దులే అనుకున్నాము. ఆహ్, పెద్ద కష్టమేం కాదు కదా! సింపుల్‌గానే ఉంటుంది. 2 సార్లు చూపించాను నేను ఈజీగా పెట్టుకోవచ్చని. తర్వాత తను కన్విన్స్ అయ్యి తీసేసుకుంది. అట్‌లీస్ట్ వీళ్ళు చేంజ్ అన్నా చేపిస్తామన్నారు. మేము జీఆర్టీలో అడిగితే బ్యాక్ సైడ్ మెడ్రాస్ స్క్రూ పెట్టాలంటే క్లోజ్డ్ ఉంటే మాత్రమే పెట్టగలుగుతాము. ఓపెన్ సెట్టింగ్ ఉన్న వాటికి ఇంపాసిబుల్ అని చెప్పారు. మాకైతే ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి. మీకెలా అనిపించిందో కూడా చెప్పండి. మీరు ఇంతవరకు కలెక్షన్ చూసారు కదా! ఇంకేవైనా కలెక్షన్ తీసుకొనుంటే బెటర్‌గా ఉండేదా అని కూడా కామెంట్ చేయండి. నేను చూపించిన ఓవర్ సైజ్డ్ స్టడ్స్ తీసుకోవాల్సిందని మాత్రం చెప్పకండి. ఎందుకంటే ఈ ఇయర్ రింగ్స్‌కి, ఆ స్టడ్స్‌కి ఆల్మోస్ట్ 1,00,000 డిఫరెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అథెంటిసిటీ సర్టిఫికేట్. ఇక్కడైతే సర్టిఫికేట్ అయితే తీసుకున్నాము ఇయర్ రింగ్స్ పిక్‌తో పాటి. డిస్క్రిప్షన్‌లో చూసారంటే క్లియర్‌గా ఇయర్ రింగ్స్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశారు. 18 క్యారెట్ యెల్లో గోల్డ్‌లో చేశారు. ఆల్సో రోడియం ప్లేటెడ్. వెయిట్ విషయానికొస్తే 3 గ్రామ్స్ 798 మిల్లీస్ అలా ఉంది. 62 డైమండ్స్ ఉన్నాయి ఇందులో. 62 డైమండ్స్ యూజ్ చేశారు. కట్ వచ్చి రౌండ్ కట్. క్యారెట్స్ చూడండి 1.223 క్యారెట్స్. మేము అనుకున్న దానికంటే ఎక్కువ క్యారెట్సే ఉన్నాయి డైమండ్స్. 1.2 క్యారెట్ ఉన్న డైమండ్ ఇయర్ రింగ్స్ ఇక్కడ కాకుండా వేరే బ్రాండెడ్ షాప్స్‌లో ఎక్కడ తీసుకున్నా కూడా ఈజీగా 1,70,000 మేము పే చేయాల్సిందొచ్చిండు. డైమండ్ జ్యువెలరీతో ప్రాబ్లమే అది. ఒక ఫిక్స్‌డ్ ప్రైస్ ఉండదు. 1 క్యారెట్ డైమండ్ ఈ ప్రైస్ అని ఒక ఫిక్స్‌డ్ ప్రైస్ ఉంటే గోల్డ్ లాగా మనం కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్కలాగా ప్రైస్ వేస్తారు కాబట్టి చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ప్రైస్ విషయానికొస్తే ఇంక్లూడింగ్ జీఎస్టీ మేమైతే 1,04,000 పే చేశాము. యాక్చువల్ బిల్ అయితే 1,20,000 అలా బిల్ వేశారు. తర్వాత నేను ఓనర్స్‌కి కాల్ చేసి మాట్లాడిన తర్వాత వాళ్ళు కాల్ చేసి స్టాఫ్‌తో ప్రైస్ తగ్గించారు. సో, అలా అయితే మేమనుకున్న బడ్జెట్‌లోనే ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మా ఫాదర్ అయితే 1,00,000 ఇచ్చారు. 1,00,000లో ఏవైనా స్టడ్స్ తీసుకోండి అని చెప్పి.
బట్ ఏ షాప్‌కి వెళ్ళినా కూడా 1 క్యారెట్ కంటే ఎక్కువ ఉన్న డైమండ్స్ ఇంకా కూడా 40,000-50,000 ఎక్స్‌ట్రా చెప్తున్నారు. ఆ ఎక్స్‌ట్రా అమౌంట్ నేను పే చేస్తాను. ఒకవేళ నీకు నచ్చితే తీసుకో అని మా మదర్‌కి చెప్తే తను అస్సలు తీసుకోవట్లేదు. వాళ్ళకి అదేంటో మరి నాకు అర్థం కాదు. మా దగ్గర నుండి 1 రూపీ కూడా తీసుకోరనమాట. ఎప్పుడు ఇన్‌కమింగే మాకు పెడుతూ ఉంటారు తప్ప మా దగ్గర నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయరు. అందరూ పేరెంట్స్ మోస్ట్‌లీ అలానే ఉంటారేమో కదా! ఎప్పుడు మనకేదో ఇద్దాం అనుకుంటూ ఉంటారు. మన దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయరు. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్. కాన్స్టెంట్‌గా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా. స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్ ఎవ్రీవన్. బై బై.